శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహితీ సేవ 12వ భాగం 3/2/24 వివిధ రంగాల్లో వారు ఏ విధంగా సేవ చేశారు మనం చూసాం. చారిత్రక రంగంలో అలాగా ఇప్పుడు చారిత్రక వ్యాసాలు ఎలా రాశారు. లక్ష్మణరావు గారు అనే ఇది ఒక రీసెర్చ్ గ్రంథం. వీరిపై రీసెర్చ్ చేసిన వారు చీమకుర్తి డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు. ఆ గ్రంథంలోదే ఇవన్నీ కూడా చారిత్రక వ్యాస. లక్ష్మణరావు గారు అనేక వ్యాసాలు రాశారు. వాటిలో చరిత్రపరమైనవి కూడా ఉన్నాయి. చరిత్రకు సంబంధించిన కొత్త విషయాలను బహిర్గతం చేయటానికి అవి రచింపబడ్డాయి. ఆయన పరిశోధనా సామర్థ్యాన్ని అవి చాటి చెబుతున్నాయి. చారిత్రక వ్యాసాలలో ఆఫ్ఘనిస్తాన్, అశోకవర్ధనుడు, అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, అధర్వణాచార్యుడు, అనంతామాచ్యుడు, అన్నయ్య తెనాలి, అబ్బయామాచ్యుడు, అప్పకవి అనేవి విజ్ఞాన సర్వస్వం కోసం ప్రత్యేకంగా వ్రాశారు. విజ్ఞాన సర్వస్వం కోసం ఆయన వ్రాసిన వ్యాసాలు ఇంకా ఉన్నాయి. అయితే అవి సాహిత్య శాస్త్ర సంబంధాలు కావటం వల్ల వాటిని ఈ విభాగం పరిధిలోకి తీసుకోలేదంటున్నారు ఈ పరిశోధన చేసినటువంటి మధుసూదన్ రావు. చారిత్రక ప్రాధాన్యం గల వ్యాసాలు మాత్రమే నేను పరిశీలిస్తున్నాను ఇక్కడ. ఆయన వివిధ పత్రికల్లో వ్రాసిన చారిత్రక వ్యాసాలు చాలా ఉన్నాయి. ఆంధ్ర బ్రాహ్మణులలోని నియోగి వైదిక భేద కాలం ఎప్పటి నుంచి వచ్చింది ఈ భేదం, శ్రీనాథుడి గ్రంథ కాల నిర్ణయం, కృష్ణదేవరాయల కొన్ని దిగ్విజయ యాత్రలు, కృష్ణరాయల నిధన కాలం, చనిపోయిన కాలం, చాళుక్యుడు, దాక్షిణాత్యులే, ఇవి వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఏకశిలా నగరం ఊరు గల్లే అనే పేరుతో ఆయన ఒక వ్యాసం రాశారు. అముద్రితంగా ఉండిపోయిన ఈ వ్యాసం ఆ తరువాత లక్ష్మణరాయ వ్యాసావళిలో చేర్చబడి. లక్ష్మణరావు గారు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను 15 పేజీల్లో రాశారు. అది ఇప్పుడు ప్రచురిస్తే చిన్న సైజు దేశ చరిత్ర గ్రంథంలా తయారవు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పూర్వపరాల చరిత్ర సవిస్తరంగా దానిలో ప్రస్తావించబడి, సరిహద్దులు, భౌతిక లక్షణాలు, పర్వతాలు, నదులు, తటాకాలు, పురాతత్వాలు, జనులు, జాతులు, మతాలు, భాషలు, కళాకౌశల, కృషి, వాణిజ్యం, రాజ్య పరిపాలన, రక్షణ వ్యవస్థ, రాజవంశాలు ఈ శీర్షికలతో విభజించి ఆయన దీన్ని రచించారు. ఒక దేశ చరిత్రను ఏ పద్ధతుల మీద ఆధారపడి రాస్తారు ఆ పద్ధతులన్నీ ఈ వ్యాస రచనలో పాటించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యాసాన్ని ఒక చిన్న దేశ చరిత్రగా రూపొందిస్తే, అశోకవర్ధనుడనే వ్యాసాన్ని ఒక మహాపురుషుడి జీవిత చరిత్రగా తీర్చిదిద్దారు. కళింగ దిగ్విజయం, బౌద్ధమత అవలంబనం, బౌద్ధ భిక్షువుల పరిషత్తు, రాజ్య విస్తారం, శిలాశాసనాలు, భూతదయ, సత్యప్రియత్వం, పరమత సహిష్ణుతం, కట్టడాలు, అశోకుని స్వభావం, ఈ రకంగా వ్యాసాలు విభజించి రాశారు. అశోక చరిత్రమంతా, అశోకుని శాసనాలు, సింహళ టిబెట్ దేశంలోని గ్రంథాలు, మన పురాణాలు అనే ఆధారంగానే బట్టి వ్రాయబడిందని ఆయనే చెప్పారు. లక్ష్మణరావు గారు తెలుగులో మొట్టమొదట దేశ చరిత్రను రచించిన చరిత్రవేత్త. ఆయనకు ముందు ప్రామాణికమైన చరిత్ర వ్యాసాలను కూడా ఎవరూ రాయల. ఆయన ఈ వ్యాసాలను క్లుప్తంగా కాకుండా పరిశోధనాత్మకంగా రూపొందించడం విశేషం. అనపోతారెడ్డి, అనవేమారెడ్డి అనే వ్యాసాలు వ్రాసే నాటికి రెడ్డి రాజుల కాలం నాటి శాసనాలు పూర్తిగా తెలుగులోకి రాల. మల్లంపల్లి వారి
రెడ్డి రాజుల గురించి పరిశోధన ద హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్ అనే గ్రంథం రచించారు. లక్ష్మణరావు గారి పరిశోధన వ్యాసాలు కూడా ఈ గ్రంథ రచనకు తోడ్పడ్డాయి. అనపోతారెడ్డి పరిపాలన కాలాన్ని లక్ష్మణరావు గారు 1350 నుండి 1361గా నిర్ణయించారు. కొండవీటి రెడ్ల ప్రభుత్వ కాలం ఇంకా నిశ్చయంగా నిర్ణయం కాలేదు. అనపోతారెడ్డి కాలం 2-3 సంవత్సరాలు హెచ్చు తగ్గులుగులో తేలింది అన్నారు. ఆధునిక చరిత్రకారుడు అనపోతారెడ్డి పరిపాలన 1353 నుండి 1364గా నిర్ధారించారు. లక్ష్మణరావు గారి అభిప్రాయం దీనికి దాదాపు దగ్గరలోనే ఉంది. అనపోతారెడ్డి వేయించిన మోటుపల్లి శాసనం ఆధారంగా ఆయన కాలం నాటి సాంఘిక పరిస్థితులను లక్ష్మణరావు గారు చాలా చక్కగా వివరించారు. అనపోతారెడ్డి సోదరుడే అనవేమారెడ్డి. అనపోతారెడ్డి తరువాత అనవేముడు రాజ్యానికి వచ్చారు. 1362 నుంచి 1381 19 ఏళ్లు రాజ్యపాలన చేశారు అని లక్ష్మణరావు గారు నిర్ణయించారు. ఆధునికులు అతని పరిపాలనా కాలం 1364 నుండి 1386 వరకు చెప్పారు. శాసనాలను ప్రాచీన వాంగ్మయాన్ని ఆధారంగా తీసుకొని ఆయన రెడ్డి రాజుల వంశవృక్షాన్ని కూడా రూపొందించి అది ఇప్పటికీ ప్రామాణికమైందిగానే పరిగణింపబడి అధర్వణాచార్యుడు, అనంతామాచ్యుడు, అన్నయ్య తెనాలి, అబ్బయామాచ్యుడు, అప్పకవి వీళ్ళంతా ప్రాచీనాంధ్ర సాహితీమూర్తులు. లక్ష్మణరావు గారు 1914 నుంచి 1917 సంవత్సరాల మధ్య ఈ వ్యాసాలు రాశారు. అప్పటికే వీరేశలింగ పంతులు గారి కవుల చరిత్ర దేశంలో బాగా ప్రాచుర్యం పొంది. లక్ష్మణరావు గారు వ్రాసిన ఈ వ్యాసాలు సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఉపకరించేవి కాబట్టి వీటిని చారిత్రక వ్యాసాలుగా స్వీకరిద్దాం. అధర్వణాచార్యుడు ఆంధ్ర సాహిత్యానికి ద్వితీయ ఆచార్యుడు అన్న వీరేశలింగం పంతులు గారి అభిప్రాయాన్ని లక్ష్మణరావు గారు అంగీకరించాల. నన్నయ్య భట్టు మొదట ఆంధ్ర శబ్దాలను శాసించిన వాడగటం వలన అతడు ప్రథమ ఆచార్యుడని, అతని తరువాత తెలుగు వ్యాకరణం వ్రాసిన వాడు అధర్వణాచార్యుడు అని, కనుక ద్వితీయ ఆచార్యుడని ఆ రోజుల్లో పండిత లోకం భావిస్తూ ఉండేది. అప్పుడు వీరేశలింగం గారు నన్నయ్య భట్టు తరువాతనే ఇతడు ఉండని ఎడల ద్వితీయాచార్యుడనే పేరు ఇతనికి ఎలా వస్తుంది అని కవుల చరిత్రలో పేర్కొన్నారని, అది సరికాదని, అధర్వణుడు 13వ శతాబ్దం తర్వాత వాడని నిర్ణయించారు లక్ష్మణరావు. అధర్వణాచార్యుడు ఖచ్చితంగా ఫలానా కాలానికి చెందినవాడని ఇంతవరకు ఎవరు నిర్ధారించలేదు. ఆయన 13వ శతాబ్దికి ముందు లేడు, 14-15 శతాబ్దాల మధ్య కాలంలో ఉండి ఉంటాడని మొదట నిర్ణయించింది కూడా లక్ష్మణరావు. ఆయన వ్యక్తీకరించిన ఈ అభిప్రాయమే సరైందిగా ఇప్పుడు భావింపబడు. కవుల చరిత్ర వీరేశలింగం గారి పేజీ. కవుల చరిత్ర తొలి ముద్రణలో వీరేశలింగం పంతులు గారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరించి లక్ష్మణరావు గారి తొలి ముద్రణ ప్రతిని చూసే పంతులు గారి అభిప్రాయాన్ని ఖండించి ఉంటారని భావించి, ఎందుకంటే పంతులు గారు 1917లో కవుల చరిత్ర సవరించి మళ్లీ ప్రచురించి చారిత్రకంగా భిన్నమైన తనమైన పాత నిర్ణయాలు, అభిప్రాయాలు పంతులు గారు ఈ ముద్రణలో మార్చుకోవటం జరిగింది. కవుల చరిత్ర మలి ముద్రణలో లక్ష్మణరావు గారు తనకెంతో తోడ్పడినట్టు పంతులు గారు దాని పీఠికలో చెప్పారు. అధర్వణాచార్యుడు 12వ శతాబ్దంలోనూ 13 మొదట్లోనూ ఉన్నట్టు నిశ్చయంగా తెలుస్తోందని వీరేశలింగం పంతులు గారు సవరించి ప్రచురించిన కవుల చరిత్రలో 1917 262 పేజీలో ఉంది.
అధర్వణుడు 13వ శతాబ్దానికి ముందు వాడు ఎలా కాదు లక్ష్మణరావు గారు కూడా చెప్పారు. పంచవర్గాల ప్రథమాక్షరాలు కచట తప శంఖ శాంజ్ఞాదికాల వలె ఉంటాయి. ఆ అక్షరాల మీద భాగంలో తిరియక్క రేఖలుంటాయి, క్రింది భాగంలో దండరేఖలు. అధర్వణ కారికలో పై విధంగా వర్ణించిన తెలుగు అక్షరాల వర్ణనను ఆయన తన వాదానికి బాగా ఉపయోగించు. 12వ శతాబ్ద చివరిలో కాని తెలుగు వర్ణాలు అధర్వణాచార్యుడు వర్ణించిన స్వరూపాన్ని సంతరించుకోవాలి. దీన్ని బట్టి అతడు 12వ శతాబ్దికి పూర్వం వాడు అన్నది సరికాదని ఆయన సిద్ధాంతరీకించి. అలాగే కేతన కూడా తన ఆంధ్ర భాషా భూషణంలో అధర్వణాచార్యుడి గురించి ప్రస్తావించాలి. కాబట్టి 13వ శతాబ్దంలో కూడా అతను లేడని, 14వ శతాబ్దంలో లేక 15వ శతాబ్దంలో అధర్వణాచార్యుడు ఉండాలని లక్ష్మణరావు గారి అభిప్రాయం. అధర్వణుడు రాసినట్లుగా చెప్పబడుతున్న గ్రంథాలు 4. అవి త్రిలింగ శబ్దానుశాసనం, కారికావళి, అధర్వణ ఛందస్సు, అధర్వణ భారత్. అధర్వణాచార్యుడు పేర్కొన్న ప్రాచీనుడు గౌరన్, అతన్ని మొదలు చెప్పిన వాడు ఆచార్యులు గారు. ఈయన 1445 మధ్యలో జీవించాడు. లక్షణ దీపిక అనే ఛందో గ్రంథం రాశాడు గౌరన్. అందులో అధర్వణ ఛంద అని చెప్పారు. కనుక అధర్వణుడు గౌరనుకు కనీసం 1 శతాబ్ది ముందు ఉండి ఉండొచ్చు. సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్రలో సాహిత్యంలో ఆరుద్ర చెప్పాడు ఈ మాట. ఈ 4 గురించి వివరిస్తూ ఆయన చివర 2 నామ అవశిష్టాలు, మొదటి 2 మిక్కిలి అపరిశుద్ధ స్వరూపంలో కానవస్తోంది అని. అనంతామాత్యుడు 15వ శతాబ్ది మధ్య భాగంలో జీవించి ఉన్న సుప్రసిద్ధ లక్షణ శాస్త్రవేత్త. భోజరాజీయం, అనంత ఛందస్సు, రసార్ణవం అనే 3 గ్రంథాలు రాశారు. రసార్ణవంలో ఈ గ్రంథ రచన శాలివాహన శకం 1356 ఆనందనామ సంవత్సర మాఘ బహుళ 11 మంగళవారం రోజున పూర్తయినట్లుగా పేర్కొనబడి, దీన్ని బట్టి ఆ గ్రంథం క్రీస్తు శకం 1435 జనవరి 25వ తేదీన పూర్తయిందని లక్ష్మణరావు గారు లెక్కేశాడు. భోజరాజీయ కావ్యాన్ని బట్టి ఈ కవి నివాస స్థానం పూర్వం నైజాం రాజ్యంలో ఉండేది అంటున్నారు. కానీ ఈయన భోజరాజన్ రాసినటువంటి ఈ అనంతామాత్యుడు మా కృష్ణా జిల్లాలో ఉయ్యూరుకు దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పెనమకూరులో పుట్టాడు అని అక్కడ వాసని బాగా ప్రసిద్ధి. భోజరాజీయంలోని ఆంధ్రవల్లభ హరిసేన అలరుతుండు అనే పద్యపాదాన్ని బట్టి అనంతుడు ఆంధ్రరాయడి వద్ద ఉద్యోగిగా ఉన్నాడని కొందరు అర్థం చేశారు. అది పొరపాటు. ఆంధ్రవల్లభ హరి అనగా ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళం ప్రభు. ఈ శ్రీకాకుళంలో దేవుడు ఇట్లాగే ఈ కవి వ్రాసిన రసార్ణవమ్మలోని శ్రీనిండన్ ధ్రువపట్టణాధిపున నిత్యం భక్తి పూర్వముగా అన్న చరణం చూసి కొందరు ఈ గ్రంథాన్ని ధ్రువపట్టణపు రాజుకిచ్చాడని భ్రమపడ్డారు. ధ్రువపట్టణాధిపుడనగా ధ్రువపట్టపు దేవుడు అన్నారు. ఈ కవి తన గ్రంథం ఏదియు నరాంకితం చెయ్యలేదు అన్నారు. అనంతామాత్యుడు తిక్కనను ఏ విధంగా అనుకరించాడు భోజరాజీయాన్ని బట్టి లక్ష్మణరావు గారు నిరూపించి, తెనాలి రామభద్ర కవి రచించిన ఇందుమతి కళ్యాణం ఆధారంగా అన్నయ్య కవి కాలాన్ని, తెనాలి రామకృష్ణ కవి కాలాన్ని తేల్చి చెప్పటం అన్నయ్య తెనాలి అన్న వ్యాసంలో ఉన్న విశేషం. అన్నయ్య కవి సుదక్షిణ పరిణయం అనే కావ్యం రాశారు. పాండురంగ మహాత్యం రచించిన తెనాలి రామకృష్ణుడికి ఇతడు తన్ముడు.
సుదక్షిణ పరిణయం పులిజాల సోమనామాచ్యుడికి అంకితమిచ్చారు. అమాత్యుడు కోనేటి రామరాజు దగ్గర మంత్రి. కృష్ణదేవరాయల అల్లుడైన ఆడియ రామరాజు, ఈ కోనేటి రామరాజు ఇద్దరు ఏకవంశీయులే. వరసకు కోనేటి రామరాజు అడియ రామరాజుకు మనమడవుతారు. ఈ అడియ రామరాజు దగ్గర నుండి కోనేటి రామరాజు కొంత రాజ్యాన్ని పొందినట్టు సుదక్షిణ పరిణయంలో చెప్పబడి, అడియ రామరాజు 1565లో తాళికోట యుద్ధంలో మరణించాడు. అప్పటికి అతడు వృద్ధుడనేది చారిత్రక సత్యం. కనుక కోనేటి రామరాజు అతనికి మనవడవుతాడంటే నమ్మచ్చు. తాళికోట యుద్ధానికి ముందే ఈ కోనేటి రామరాజు అడియ రామరాజు దగ్గర నుండి కొంత రాజ్యం పొంది ఉంటాడు. ఇంత వివరణ ఎందుకంటే కోనేటి రామరాజు అడియ రామరాజుకు మనవడవుతాడు కదా, మరి ఇద్దరూ సమకాలికులు ఎలా అవుతారు అనే అనుమానం నివృత్తి చెయ్యట. దీన్ని బట్టి కోనేటి రామరాజు 1565 ప్రాంతం, కోనేటి రామరాజు మంత్రి పులిజాల సోమనామాచ్యుడు కూడా అదే కాలం. కనుక ఈతని కావ్యాన్ని అంకితం చేసిన అన్నయ్య కవి అతడికి సమకాలి. తెనాలి రామకృష్ణ కవి ఈ అన్నయ్య కవికి సోదరుడు కాబట్టి ఇతడు కూడా ఈ కాలానికి చెందినవాడే. చారిత్రక అంశాలను వివరించి అన్నయ్య కవి, తెనాలి రామకృష్ణ కవి 16వ శతాబ్దపు 3, 4వ పాదానికి చెందిన వాళ్ళై ఉంటారని లక్ష్మణరావు గారు చెప్పారు. వీరేశలింగం పంతులు గారు అన్నయ్య కవి 1580 ప్రాంతం వాడని ఊహించారు. ఆయన తన ఊహకు ఆధారం ఎక్కడా చెప్పరు. లక్ష్మణరావు గారు దాదాపు అదే కాలాన్ని సూచించిన దానికి చారిత్రక ఆధారాలు చూపించి అది తేడా. లక్ష్మణరావు గారు ఈ వ్యాసం వ్రాసే నాటికి సుదక్షిణ పరిణయం అచ్చు కాల. దీనిలో ఆయన కావ్య విశేషాలను ప్రస్తావించారు. అప్ప కవి గురించి వ్రాసిన వ్యాసంలో అప్ప కవి గురించి కొంత చెప్పవలసిన చరిత్రాంశాలేవి, కొత్తగా చెప్పాల్సిన చరిత్రాంశాలేవి లేనందువల్ల దాదాపుగా ఇది అప్పకవీయంపై వివరణాత్మకమైన వ్యాసం. అది పేరును నన్నయ్య భట్టీయ మనవుడు ఆంధ్రశబ్ద చింతామణికి టీక అయిన నిజంగా స్వతంత్ర గ్రంథమే. అప్పకవి ఛందో వ్యాకరణాల గురించి ఆంధ్రంలో గొప్ప గ్రంథం రాయదలిచి గౌరవార్థాన్ని లోకులు ప్రమాణంగా అంగీకరించటానికి దీన్ని నన్నయ్య భట్టీయానికి టీకగా రాసి ఆంధ్రశబ్ద చింతామణి అంతకు పూర్వం అప్పకవి కన్నది విన్నది కూడా కాదు, ఆయనకి తెలియదు. అంటే నన్నయ్య రాసింది ఆయనకి తెలియదు. కనుపర్తి అబ్బయామాచ్యుడు అనిరుద్ధ చరిత్రం, కవిరాజ మనోరంజనం అనే కావ్యాలు రచించారు. లక్ష్మణరావు గారు అనిరుద్ధ చరిత్రలో ప్రయోగించిన పేషువా అనే పదాన్ని బట్టి ఈ కవికాలం నిర్ణయించి ఇతడు 1780 సంవత్సరానికి ప్రాంతంలో జీవించి ఉండవచ్చు అని లింగం గారు ఊహించి ఈ ఊహ హేతువు అని చెప్పాల. పేషువా పునారాజుల బిరుదును సూచించే పేష్వా శబ్దానికి రూపాంతరం. 1761 తర్వాత పూనా పేష్వాల ఖ్యాతి దక్షిణ దేశంలో వ్యాపించి పేష్వా శబ్దం దాదాపు అదే కాలంలో దక్షిణ దేశంలో ప్రచారం పొంది అనిరుద్ధ చరిత్రలో చోటు చేసు అని అభిప్రాయపడ్డారు. ఇంతవరకు పరిశీలించిన వ్యాసాలు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వంలో వ్రాసినట్టివి. వీటిలో కొన్ని చోట్ల ఆయన నూతన విషయాలు వెల్లడించారు, మరికొన్ని చోట్ల లింగం గారి ఊహలకు ఆధారం చూపించారు. చారిత్రక ప్రమాణాలకు నిలువలేని విషయాలు ఖండించి స్వీయ సిద్ధాంతాలు ప్రకటించారు. లక్ష్మణరావు గారు వివిధ పత్రికలలో వ్రాసిన వ్యాసాలు లక్ష్మణరాయ వ్యాసావళి అనే పేరుతో 2 సంపుటాలుగా ప్రకటింపబడినట్టు
ఇదివరకు చెప్పడం చెప్తుంది. వీటిలో చారిత్రక వ్యాసాలు, శాస్త్ర సంబంధమైన వ్యాసాలు, సాహిత్య సంబంధమైన వ్యాసాలు ఉన్నాయి. అముద్రితంగా ఉండిపోయిన కొన్ని వ్యాసాలు కూడా వీటిలో చేర్చబడ్డాయి. ఈ సంపుటాలు 1923లో లక్ష్మణరావు గారు పరమపదించిన తరువాత బయటకొచ్చి వీటిలోని చారిత్రక వ్యాసాలను మాత్రమే ప్రస్తుతం పరిశీలించడం జరుగుతుంది. ఆంధ్ర బ్రాహ్మణులలోని నియోగి వైదిక భేదకాల నిర్ణయం అనే వ్యాసం 1906లో స్వధర్మ ప్రకాశినిలో వచ్చి బ్రాహ్మణుల వైశిష్ట్యాన్ని చెప్పడం కోసం లక్ష్మణరావు గారు ఈ వ్యాసం రాయల. బ్రాహ్మణులలో నియోగి వైదిక భేదకాల నిర్ణయాన్ని చారిత్రకంగా నిరూపించటమే ఆయన లక్ష్యం. చారిత్ర సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఇది ఉపయోగం. పూర్వ చాళుక్యరాజైన మంగి యువరాజు తామ్రశాసనం ఆధారంగా ఆంధ్రదేశంలో నియోగి శాఖ 7వ శతాబ్ది నుండి ఉందని ఆయన నిరూపించారు. శ్రీనాథుని గ్రంథముల కాల నిర్ణయం అనేది గ్రంథాలయ సర్వస్వం ద్వితీయ సంపుటి ప్రథమ సంచికలో వచ్చి శ్రీనాథుడి విరచితమైన హరవిలాస కావ్యం ఆధారంగా శ్రీనాథుడు వ్రాసిన తక్కిన కావ్యాల రచనా కాలాన్ని ఆయన నిర్ణయించారు. హరవిలాసం శ్రీనాథుడి చరమ దశలో వ్రాయబడిందన్న పోలవరం జమీందారు కోనపల్లి లక్ష్మీనరసయ్య, వేదం వెంకట్రాయ శాస్త్రి మొదలైన వాళ్ళ అభిప్రాయాలను ఖండించారు లక్ష్మణరావు. హరవిలాసం కుమారగిరిరెడ్డి సుగంధ భాండాగార అధ్యక్షుడే అవచి తిప్పయ్య శెట్టికి అంకితం ఇవ్వబడి కుమారగిరిరెడ్డి 1386 నుండి 1403 వరకు కొండవీటిని పాలించారు. దీన్ని బట్టి హరవిలాసం 1400 ప్రాంతంలో రచింపబడిందని లక్ష్మణరావు గారు నిర్ధారించారు. హరవిలాసం కుమారరెడ్డి కాలంలో రచింపబడిందన్న అభిప్రాయం సహేతుకమైందే. దానికి చారిత్రక ఆధారం ఉందంటున్నారు మధుసూదనరావు. ఈ వ్యాసంలో లక్ష్మణరావు గారు మరో నూతన విషయాన్ని బయటపెట్టి పూర్వపక్షం వారి అభిప్రాయాలు ఖండించారు. నైషధ కావ్యాన్ని అంకితంగా తీసుకున్న మామిడి సింగన్న అనవేమారెడ్డికి మంత్రి అని జయంతి రామయ్య పంతులు గారు, రాజమహేంద్రం ఏలిన వేమారెడ్డికి మంత్రి అని వేదం వెంకటరాయ శాస్త్రి గారు, కుమారరెడ్డికి మంత్రి అని కేతవరపు వెంకట శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. నైషధ కావ్యంలో కావ్య ఉపసంహార గద్యంలో పెదకోమటి వేమ భూపాల కరుణాపాత్ర అనే వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి మామిడి సింగన్న పెదకోమటి వేమారెడ్డికి మంత్రి అని లక్ష్మణరావు గారు నిరూపించారు. కుమారగిరిరెడ్డి కొండవీటిని పాలిస్తున్న రోజుల్లో పెదకోమటి వేమారెడ్డి ఒక చిన్న ప్రాంతానికి జమీందారు. అప్పుడు కూడా సింగన్న అతని దగ్గర మంత్రి హోదాలో ఉండి ఉంటారు. శ్రీనాథుడు పెదకోమటిని ఎప్పటి నుంచో ఆశ్రయించి ఉన్నాడని చెప్పటానికి నైషధం కూడా ఒక ఉదాహరణ. హరవిలాసంలో నైషధ ప్రస్తావన ఉంది. నైషధం ముందు వ్రాయబడితేనే తప్ప దాని తర్వాతైన హరవిలాసంలో
దాని ప్రస్తావన రావటానికి వీల్లేదు కదా. లక్ష్మణరావు గారు శ్రీనాథుడు జన్మించిన కాలాన్ని, అతని ఇతర గ్రంథాల రచనలను హరవిలాసం ఆధారంగా ఈ రకంగా చెప్పారు. జననం 1360, మరుత్తరాట్ చరిత్ర 1370, శాలివాహన సప్తశతి 1385, ఆంధ్ర నైషధం 1390, హరవిలాసం 1400, భీమఖండం 1420, కాశీఖండం 1430, శివరాత్రి మహాత్మ్యం 1435, మరణం 1440, అంటే 80 ఏళ్ల వయస్సు. పల్నాటి వీర చరిత్రం 1400 నుంచి 1420 కాలంలో రాసి ఉండొచ్చు. ఆయన సాధారణ పద్ధతులను అనుసరించి ఈ నిర్ణయాలు చేశారు. రాయి గుద్దినట్లును త్రాసు తూచినట్లును ఈ సంవత్సరమునని ఈ గ్రంథం తప్పక నిర్మించబడిందని చెప్పటానికి ఈ వ్యాసం రాయల. కొత్త శాసనాలు కానీ కొత్త గ్రంథాలు కానీ బయలుదేరి లెక్క అంతా చెప్పలేదు. ఎక్కడ అంతయు తప్పితే చెప్పలేదు. కానీ ఉన్న సాధనాలు ఆధారంగా నిలిస్తే 10 సంవత్సరాలు హెచ్చు తగ్గుగా నేను వేసిన లెక్క నిలుస్తుందని నా తాత్పర్యం అని ఆయన తన ఉద్దేశాన్ని చక్కగా చెప్పారు. కృష్ణరాయలు కొన్ని దిగ్విజయ యాత్రలు అనే పేరుతో 1918లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో లక్ష్మణరావు గారు ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసానికి దిగ్విజయ యాత్రలు అన్న పేరున్నప్పటికీ దీని ప్రధానం అంశం ఉద్దేశం ఆముక్తమాల్యద రచనా కాలాన్ని నిర్ణయించి, ఆముక్తమాల్యదలో మొన్నె కళింగదేశ విజీషా మనీషం దండెత్తి పోయి విజయవాటింకొన్ని వసరంబులుండి శ్రీకాకుళ నికేతరుడగు ఆంధ్ర మధును సేవింపపోయి మధను మైవింపపోయి హరివాసర్వ ఉపమాసంబు అచ్చట కావింప అపుణ్యరాత్ర చతుర్థయామంబున అనే వచనముంది. ఈ వచనంలో పేర్కొనబడిన హరివాసరం ఏదో తనకు దొరికిన శాసనాన్ని బట్టి లక్ష్మణరావు గారు కనుగొన. లక్ష్మణరావు గారు సేకరించిన ఈ శాసనం శాలివాహన శకం 1440 బహుధాన్యనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం కృష్ణరాయలు హరివాసర ఉపవాసం కావించిన రోజు, ఆంధ్ర మహావిష్ణువు అతనికి కలలో కనిపించిన రోజు అదే అని ఆయన నిర్ధారించారు. ఆముక్తమాల్య రచన 1519 ఫిబ్రవరి 11వ తేదీన అంకురార్పణ జరిగినట్టు దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఇదే దాన్ని ఫిబ్రవరి 11నే ఇప్పటికీ కృష్ణా జిల్లా రచయితల సంఘం అక్కడ ఆముక్తమాల్యద మంటపంలో కృష్ణరాయల గారి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలుగు సభలు అక్కడ పెడుతుంది. అక్కడే విగ్రహాన్ని ఆ తర్వాత విగ్రహాన్ని నెలకొల్పింది. ఆముక్తమాల్య రాస్తున్నట్లుగా ఆ శిల్పంలో శిల్పి చేత చెక్కించారు. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఇప్పుడైనా చూడాలి. ఆముక్తమాల్యద రచన ప్రారంభించిన దినమంతా సూక్ష్మంగా నిశ్చయంగా మనకు తెలిసినందుకు మనం ఎంతో సంతోషించాల్సింది అని ఆయన తన సంతోషాన్ని ప్రకటించారు. ఆముక్తమాల్యద రచనా కాలాన్ని ఇది దాన శాసనం. కృష్ణరాయలు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకు ఇచ్చిన దానం దీనిలో ప్రస్తావించబడి మద్రాస్ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఈలియస్ కలెక్షన్స్ నుండి లక్ష్మణరావు గారు ఈ శాసన ప్రతిని సేకరించి శాసనాన్ని ప్రప్రథమంగా ప్రకటించింది లక్ష్మణరావు గారు. ఇంత స్పష్టంగా కనుకొనగలిగింది లక్ష్మణరావు. ఖచ్చితమైన కాల నిర్ణయాలకు శాసన అధిక ఆధారాన్ని మించింది ఇంకొకటి. ఎంతో ప్రయాసతో విలువైన ఈ విషయాన్ని వెల్లడించిన లక్ష్మణరావు గారు చిరస్మరణీయులు.
అయితే ఆంధ్ర సాహిత్య చరిత్ర వ్రాసిన మహానుభావులెవ్వరు తమ గ్రంథాలలో లక్ష్మణరావు గారి పరిశ్రమ మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఎంత దురదృష్టము! కృష్ణరాయలు స్వర్గస్థుడైన సంవత్సరమేదో తెలుసుకోవడానికి లక్ష్మణరావు గారు కృష్ణదేవరాయల నిధన కాలం అనే పేరుతో ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. తనకు దొరికిన చారిత్రక ఆధారాలతో కృష్ణరాయలు 1525లోనే మరణించి ఉంటాడని లక్ష్మణరావు గారు ఊహించారు. కృష్ణదేవరాయల కుమారుడు తిరుమల దేవరాయలు, అల్లుడు రామరాయలు, తమ్ముడు అచ్యుతదేవరాయలు వీళ్ళు 1525 నుండి 1530 మధ్య కాలంలో వేయించిన శాసనాలు, జారీ చేసిన కవులు కవితాలు కొన్ని ఉన్నాయి. వీటిని బట్టి లక్ష్మణరావు గారు ఆయన చనిపోయిన కాలాన్ని ఊహించారు. 1526లో కృష్ణరాయల అల్లుడు రామరాజు జారీ చేసిన కవులు ప్రతి లక్ష్మణరావు గారు దీనిలో ఉదహరించారు. కృష్ణదేవరాయలు అవసాన దశలో తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురైనట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. దీన్ని అదనుగా తీసుకుని రాజవంశీయులు తమకు తోచిన రీతిలో దాన శాసనాలను, కౌలు పత్రాలు జారీ చేసి ఉండవచ్చు. కృష్ణరాయల పేరుతో 1525-30 మధ్య వేయించబడిన దాన శాసనాలు కూడా ఉన్నాయి. కృష్ణరాయలు 1530 దాకా బ్రతికే ఉన్నాడు అనటానికి ఇవి సాక్ష్యంగా నిలిచాయి. వీటిని బట్టి కృష్ణరాయలు 1530 దాకా విజయనగర సామ్రాజ్యాధీశుడుగా ఉన్నాడని ఆధునిక చరిత్రకారుడు నిర్ణయించారు. వీటన్నిటి బట్టి పరిశీలిస్తే లక్ష్మణరావు గారి ఊహ సరికాదని తేలుతారు. 1525-30 కాలంలో కృష్ణదేవరాయల పేరుతో వేయించిన దాన శాసనాలు ఉన్నాయి కనుక ఆయన 1530 దాకా బ్రతికి ఉన్నాడనే చెప్పారు. లక్ష్మణరావు గారు ఊహించినట్టు కృష్ణరాయలు 1525లోనే మరణించి ఉంటే ఆ తరువాత శిల్వ కృష్ణరాయల పేరుతో దాన శాసనాలు రావటానికి వీల్లేదు కదా. అయితే లక్ష్మణరావు గారు రాయల నిధన కాలాన్ని ఊహించారే తప్ప ఖచ్చితంగా ఆ రోజునే ఆ సంవత్సరంలో సరిపోయారని చెప్పలా. ముందు రాయల శాసనాలు పరిశోధించేవాడు తన అభిప్రాయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని ఆయన సూచన కూడా. దీనివల్ల నిజానిజాలు భయపెడతారు. చాళుక్యుడు దాక్షిణాత్యులే అన్న వ్యాసం లక్ష్మణరావు గారు అగ్రశ్రేణికి చెందిన పరిచరిత్ర పరిశోధకులని చెప్పటానికి మరొక నిదర్శనం. చాళుక్యులు ఉత్తరాపథం నుండి దక్షిణాపథానికి వచ్చారని, వారు చంద్రవంశపు క్షత్రియులని కొందరు చరిత్రకారులు పేర్కొన్నట్టు లక్ష్మణరావు గారు దీనిలో ప్రస్తుతించారు. ఈ రెండు అభిప్రాయాలను తోసిపుచ్చి చారిత్రకంగా నిజాన్ని నిరూపించటమే ఈ వ్యాసం లక్ష్యం. లక్ష్మణరావు గారు తాను మరణించిన రోజు మధ్యాహ్నమే దీన్ని ముగించారు. అది ఆయన వ్రాసిన చివరి వ్యాసం. చివరి శ్వాస పీల్చే వరకు తరుణంలో కూడా ఆయన చరిత్ర రచన వదిలిపెట్టలేదు. ఈ వ్యాసంలో లక్ష్మణరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు చారిత్రకమైన విలువలున్నాయి. అవి ఎప్పుడూ ప్రామాణికాలు. చాళుక్యులను గురించి సమగ్రంగా పరిశోధించటానికి తరువాత పరిశోధకులకు బాగా ఉపయోగం. చాళుక్య వంశాలు ప్రధానంగా 3. అవి బాదామి చాళుక్యం, వేంగి చాళుక్యం, కళ్యాణి చాళుక్య వంశం. బాదామి చాళుక్యులు బాదామిని ముఖ్య పట్టణంగా చేసుకొని పాలించారు. వేంగి చాళుక్యులు రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు వాడు. 3వ వాడు కన్నడ దేశంలో కళ్యాణ పట్టణం రాజధానిగా చేసుకొని పాలి. వీరి రాజధాని పట్టణమైన కళ్యాణి మహారాష్ట్ర ప్రాంతంలో ఉందని జయంతి రామయ్య పంతులు గారు, కాశీభట్ట బ్రహ్మయ్య గారు వాదించారు.
వారు చెప్పినట్టు వీరి రాజధాని మహారాష్ట్ర దేశంలోని రైలు స్టేషన్ కళ్యాణ్ కాదని, కన్నడ దేశమని కళ్యాణ పట్టణమని, అది గుల్బర్గా జిల్లాలో ఉందని లక్ష్మణరావు గారు నిరూపించారు. ఆయన అభిప్రాయమే ప్రామాణికం. చాళుక్యులలో మరో 2 శాఖలున్నాయి. గుజరాత్ దేశాన్ని పాలించారు. వీళ్ళందరూ దక్షిణాచ్యులే. కొందరు దక్షిణ దేశం నుండి వెళ్లి ఉత్తర దేశంలో రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు చంద్రవంశస్థులు కాదని లక్ష్మణరావు గారు సోదాహరణంగా నిరూపించారు. వారు వెలమ ప్రభువుల తెగకు చెందిన వాళ్ళని, రాజకీయంగా ఆధిపత్యం పెరుగుతున్న కొద్దీ వీరు క్షత్రియులమని, ప్రాచీన చంద్రవంశస్థులని చెప్పుకున్నారని ఆయన ఇందుకు కొన్ని శాసనాల నుండి, ప్రాచీన వాంగ్మయం నుండి ఉదాహరణ చూపించి, సల్కి అనే దేశ శబ్దాన్ని సంస్కృతీకరించటం వల్ల చాళుక్య శబ్దం ఏర్పడింది. సల్కి దేశీయ శబ్దం రాను రాను ఎలా రూపాంతరం చెందిందో వివరించి, చాళుక్యుల గురించి ఇంత పరిశోధనాత్మకమైన వ్యాసాన్ని లక్ష్మణరావు గారికి ముందెవ్వరూ రాయలా. ఆయన స్వయంగా శాసన పరిశోధకుడు కాబట్టి ఇంతటి విశిష్టమైన వ్యాసం రాయగలి. దక్షిణ దేశ చరిత్రను పరిశోధించటానికి పూనుకొన్న వారిలో లక్ష్మణరావు గారే మొదలు. లక్ష్మణరావు గారు రాసిన ఏకశిలా నగరం ఊరుగల్లే అనే వ్యాసం ఏ పత్రికలో రాల. అముద్రితమైన ఈ వ్యాసం లక్ష్మణరాయ వ్యాసావళిలో చేర్చారు. ఇది అచ్చులో 52 పేజీ. పరిశోధనాత్మకంగా, విమర్శనాత్మకంగా దాన్ని ఆయన రూపొందించారు. పోతన ఒంటిమిత్తవాడన్న వావికొలం సుబ్బారావు గారి వాదాన్ని ఖండించి లక్ష్మణరావు గారు దీనిలో ఓరుగల్లి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ వ్యాసాన్ని ఆయన తాను మరణించటానికి కొద్ది రోజుల ముందే వ్రాసినట్టు తెలుసు. ఆయన ఎప్పుడో వ్రాసి ఉంటే తప్పకుండా దీన్ని ఏదైనా పత్రికకు పంపించి ఉంటారు. లక్ష్మణరావు గారి చారిత్రక వ్యాసాల్లో కొన్ని ఇప్పటికీ అత్యున్నతమైనవి, కొన్ని ఆనాటి పరిస్థితులలో అత్యున్నతం. మన దేశంలో ప్రామాణికమైన చరిత్ర రచన ప్రయత్నాలు ప్రారంభమైన తరుణంలో లక్ష్మణరావు గారు అమూల్యమైన చారిత్రాంశకాలను ఎన్నిటినో వెల్లడించారు. దేశ చరిత్రలో ఆయన పరిశోధన ఒక ఉజ్వల ఘట్టం అన్నారు వారిపై రీసెర్చ్ చేసినటువంటి శ్రీ మధుసూదన్ రావు. రేపు లక్ష్మణరావు గారి శాసన పరిశోధన గురించి తెలుసుకుందాం. फोन आते नहीं, फोन आए तो नहीं चले।